పూర్వం గార్ధబాసురుడు అనే గాడిద రూపం కలిగిన రాక్షసుడు ఉండేవాడు. గార్ధబాసురుడు గొప్ప శివభక్తుడు. పరమేశ్వరుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి గార్ధబాసురుడు లోకంలో మనుషులతోటి జంతువులతోటి మరణం లేకుండా ఉండాలి అని వరాన్ని కోరాడు. శివుడు తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. గార్ధబాసురుడు శివుని వరగర్వంతో లోకంలోని ప్రజలను, రాజులను, ఋషులను, దేవతలను హింసించసాగాడు. దేవలోకం చేరి ఇంద్రుణ్ణి తరిమికొట్టాడు. దీంతోటి దేవేంద్రుడు బ్రహ్మను, దేవతలను, ఋషులను వెంటబెట్టుకుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. గార్ధబాసురుడు లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడని అతడిని సంహరించమని శివుణ్ణి కోరారు. అయితే తాను వరాన్ని ఇచ్చానని, గార్ధబాసురుణ్ణి చంపలేనని చెబుతాడు శివుడు. దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి గార్ధబాసురుణ్ణి సంహరించమని శ్రీ మహావిష్ణువుని కోరారు. శ్రీ మహావిష్ణువు అతనిని సంహరిస్తాను అని మాట ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గార్ధబాసురుడు శివుడిని ప్రార్థించి రక్షించమని కోరాడు. యుద్ధం చేయడానికి వచ్చిన విష్ణువు దగ్గరికి శివుడు వచ్చాడు. నువ్వు గార్ధబాసురుణ్ణి చంపితే నేను నీకు దాసుడిగా ఉంటాను అన్నాడు. దానికి విష్ణుమూర్తి, నేను కనుక గార్ధబాసురుణ్ణి చంపకపోతే నేనే నీకు దాసుడిగా మారుతాను అని చెబుతాడు. విష్ణుమూర్తి మోహిని రూపంలోకి మారి గార్ధబాసురుడి రాజ్యానికి వచ్చాడు. మోహిని అందానికి ముగ్ధుడైన గార్ధబాసురుడు ఆకర్షితుడై మోహిని వెంటపడతాడు. దీంతో అదును చూసుకొని గార్ధబాసురుణ్ణి ఆకాశంలోకి ఎగరేసి తోడేలు రూపంలోకి మారి గార్ధబాసురుణ్ణి మింగేస్తాడు విష్ణువు. అతడిని సంహరిస్తాడు. ముఖం తోడేలు, మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుడి వరానికి భంగం కలగకుండా చంపుతాడు. గార్ధబాసురుడి సంహారం జరిగిపోయింది కాబట్టి అన్నమాట ప్రకారం శివుడు విష్ణుమూర్తికి దాసుడు అవుతాను అంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు, నేను లోక కళ్యాణార్థం శ్రీరామావతారం దాల్చినప్పుడు ఉపయోగించుకుంటాను అని చెబుతాడు. అలా రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ వంటగా సేవలు అందించాడు శివుడు.